కౌశమ్మా కౌశమ్మా అవునమ్మా ఏం చేయాలి అని ఇప్పుడు పరమాణం కావాలి నాకు ఎప్పుడో. పరమాణమా? ఏం పరమాణం కావాలమ్మా? చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసింది ఎప్పుడో, ఇప్పుడు ఎందుకో గుర్తొచ్చేసింది. ఇంకా చేసిద్ది ఇట్లా. పరమాణం కథ పక్కన పెట్టు, పండగ వస్తుంది పరమాణం చేసుకుందాము. బూజులు దుడపల్లా, గుడ్లు ఉతకాలా, ఇండ్లు కడిగితే పండగ అయిపోయినట్టు. అదే పెద్ద పండగ. బజారుకి పోవడము రావడం వండుకొని తినడం పండగ కాదు. ఇవి చేసేస్తే పండగ అయిపోయినట్టు. పండగ రోజు కావాలంటే పరమాణం చేసిస్తాను. ముందు ఇప్పుడు ఇల్లు కడగలమ్మా. అవన్నీ నేను చేస్తాను. నాకు పండగ రోజైనా పరమాణం మర్చిపోకుండా ఇవి నువ్వు చేసేయి, నేను కావాలంటే నీకు పరమాణం చేసి పెడతాను. సరేనా? ఏమేమి చేయాలమ్మా పరమాణము? ఏమో తెలియదు నాకు. మామూలుగా పాయసం చేసినట్టు చేయాలా, లేదంటే దాంట్లో వేరే ఉంటది కదా? ప్లేట్ లో పోసుకొని స్పూన్ వేసుకొని తినాలత్త. ఓహో, అది లూజ్ గా వచ్చేదా? అది పచ్చి కొబ్బరి పచ్చినిపప్పు వేసి చేస్తారు. నాకు చిన్నప్పుడు వాటి పేర్లు కూడా తెలియవు. సరేలే, నూక పరమాణం అదే చేసిస్తాలే. నువ్వు ఇల్లు కడిగే. సరే అత్త.